హాయ్ గైస్, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ డిజిటల్ ధర్మవరం ఛానల్. మీరు ఈ వీడియోలో తిరుపతి ఎలా ఉందో చూడబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. లైన్ వైజ్ గా ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏం కదా అనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే బస్ ఎక్కాక చెకింగ్ ఉంటుంది చూడండి. ఆ చెకింగ్ దగ్గర అయితే మనకి ఇలా 7 కొండలు అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, గోపురం కూడా మనకి ఒకటైతే కనిపిస్తుంది, చూసేయండి. ఇక మేమైతే పైకి వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయ్యి ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే 108 అని ఒక స్తంభం కూడా ఉందండి. అంతేకాకుండా మనం వెళ్ళే రూట్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్వామిని కూడా పూల తోటలు అయితే చూడవచ్చు మనము. ఇది అయిపోయాక అందరూ ఫొటోస్ దిగడానికి చాలా పెద్దది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది చూడండి, అది ఇది చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనమైతే టెంకాయలు కొట్టిస్తాం చూడండి, అక్కడ దీపాలు కూడా పెడతారు కదా, అదే ఇది. దీని తర్వాత అయితే ఇదిగోండి టెంపుల్ అయితే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక లోపల అయితే దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇక నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చాక మీకు వీడియో కంటిన్యూ పెడతాను. అంటే మనం ఇక్కడ ఫ్రీ అన్నదానం ఎక్కడ ఉంటుంది, ఏం కదా అన్నది అయితే టోటల్ చూపిస్తా. వెంగమాంబ అన్నసత్రం అని ఉంటుందండి, అది కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే టెంపుల్ ని చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టెంపుల్ పక్కనే కోనేరు కూడా ఉంటుందండి, కోనేరు కూడా చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, స్వామివారి బంగారు గోపురం. ఇంకా మొబైల్ అయితే అలా ఉండదండి, బయటకు వచ్చాక వీడియో కంటిన్యూ ఉంటుంది, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాము. ఇప్పుడైతే వెంగమాంబ అన్నసత్రం అయితే వెళ్తున్నామండి. రండి లోపలికి వెళ్ళి భోజనం చేద్దాం మనం కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే వెంగమామ అన్నసత్రంలో వెళ్ళినప్పుడు ఒక 3D ప్రింట్ అయితే ఉంటుందండి. అంటే ఆ గంగమ్మ తల్లి ఎక్కడ ఉద్భవించి ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ విధంగా 3D ప్రింట్ అయితే ఒక ఆర్ట్ అయితే వేసింటారు అనమాట, అది ఏది చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే అన్నపూర్ణేశ్వరి దేవి మనకైతే అనుకూలించింది. మనం వెళ్ళే టైంకి భోజనం టైం అయింది, దాన్ని వడ్డిస్తున్నారు కదా, చూడండి. ఇక్కడైతే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి. కిచిడి అని చేస్తారు, అంటే చాలా మొత్తం అంతా కలిపి చేస్తారు అనమాట. దీని తర్వాత పెరుగన్నం పెడతారు. ఇక్కడ ఎక్కడ తిన్నా కూడా అంత టేస్ట్ ఉండదు, అంత టేస్ట్ గా ఉంటుంది ఇక్కడైతే.